హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు బీరకాయ శనగపప్పు కూర చూపిస్తున్నానండి. ఎలా చేయాలనేది. ఫస్ట్ ఇక్కడ ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకునేసి ఆయిల్ వేడి ఎక్కాక ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని అవి లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇప్పుడు మనము సన్నగా కట్ చేసిన 150 గ్రామ్స్ బీరకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఒక 2-3 స్పూన్ల నానబెట్టిన శనగపప్పు కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను, అవి వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇలా ఒకసారి బాగా ఆయిల్ అనేది శనగపప్పును బీరకాయ అంతా కూడా వేపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోండి, అలాగే కొంచెం పసుపు వేసుకోండి, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసేయండి. ఇలా వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం గ్రేవీ కోసము నేను ఒక సన్నగా కట్ చేసిన ఒక 2 టమోటాలు కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసినవి ఇవి వేస్తే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుందండి. ఇలా గ్రేవీ వచ్చినాక ఇవన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది కూడా వేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 గ్లాస్ వాటర్ తీసుకొనేసి వేసుకుంటున్నానండి. మన కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా పైన వేసేసుకొనేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. మూత పెట్టేసి వెయిట్ చేద్దాము. ఈలోపు మనకు కర్రీ అనేది శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.